హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. 30 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి 3 సినిమాలు రిలీజ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని వచ్చే నెల అంటే సెప్టెంబర్ చివరాఖరు వరకు ఈ 30 రోజుల్లో 3 సినిమాలు రిలీజ్ అయితే ఉన్నాయి. అభిమానులందరికీ కూడా సందడే సందడని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 30 రోజుల్లో 3 సినిమాలు గ్యాప్లో విడుదల ఏవైతే అవుతున్నాయో అందులో 2 సినిమాలు అయితే రిలీజ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో అవే సినిమాలు ఒక మంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే ఆగస్టు 30వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగానే అడ్వాన్స్డ్గా తమ్ముడు సినిమా అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేస్తూ ఆల్రెడీ థియేటర్లో సందడి చేయడం అయితే జరుగుతుంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ మూవీ అయిన జల్సా సినిమాని అయితే మళ్ళీ తెర మీదకి తీసుకురావడం అయితే జరుగుతుంది. రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రిలీజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది, అందులో రికార్డులు బ్రేక్ చేసిందనంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 సినిమాలు రిలీజ్ కంప్లీట్ అయిన తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా అయిన ఓజీ మూవీ ఏదైతే ఉందో, ఓజాస్ గంభీరా అనే మూవీ ఏదైతే ఉందో అది చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో దాదాపుగా 6 భాషల్లో ఈ సినిమా అయితే రిలీజ్ అవనుంది. ఈ సినిమా బడ్జెట్ అనేది దాదాపుగా 400 కోట్ల వరకు కూడా దాటిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ముంబైలో ఒక మాఫియా బ్యాక్డ్రాప్ సంబంధించిన ఒక ఫ్యాక్షన్ స్టోరీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకోవైపు లవ్ స్టోరీ కూడా కొంత ఇందులో యాడ్ అయ్యిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వడానికి చాలా స్పీడ్గా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రమోషన్ల నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ మూవీ ట్రేజర్ ఏదైతే వచ్చిందో ఆ ట్రేజర్ వచ్చినప్పటి నుంచి కూడా అభిమానులందరికీ కూడా 100కు 100% పైగా హైప్ అనేది తెచ్చింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అదే ఓజీ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్సమ్ సింగిల్ షాట్ ఏదైతే ఒక సాంగ్ రిలీజ్ చేశారో ఆ సాంగ్ అనేది విపరీతమైన హైప్ తీసుకొచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రీసెంట్గా వినాయక చవితి వేడుకల్లో మెలోడియస్ లవ్ సాంగ్ ఏదైతే ఉందో సువి సువి అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ రిలీజ్ చేయడంతో ఇంకోవైపు మెలోడీ సాంగ్తో కూడా చాలామంది అభిమానులు అయితే ఆకట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఎక్కడ వరకు కూడా ప్రమోషన్లు అనేవి చాలా స్పీడ్గా ఉన్నాయి. ఇంకోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కూడా చాలా స్పీడ్గా సాగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా అయితే డైరెక్టర్ సుజిత్ అయితే నిర్మించడం జరుగుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో ఈ సినిమా అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ అనేది సెప్టెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 18, 19 తారీఖుల్లో ఏర్పాటు చేయబోతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించి చీఫ్ గెస్ట్గా ఒక కీలకమైన స్టార్ హీరోను కూడా పిలవబోతున్నారు అనే దాని మీద ఇక్కడ కొంత సర్వత్రా ఒక క్వశ్చన్ మార్క్లా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో యాక్టర్కి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు తన పెద్ద కుమారుడైన అకిరానందన్ కూడా చైల్డ్ యాక్టర్గా ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో కూడా ఒక వార్త వస్తుంది. రీసెంట్గా కూడా చూసుకుంటే ఇదే ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక గెస్ట్ రోల్లో మెగా హీరోకి సంబంధించి సాయి ధరమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండబోతున్నారు. ఈ న్యూస్ అనేది చాలా సస్పెన్షన్గా మూవీ టీం అయితే బయటకు రిలీజ్ చేయకుండా అప్డేట్ ఇవ్వకుండా దాచి ఉంచడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది. ఏదేమైనా సరే ఓజీ మూవీ కోసం అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎదురు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా తెలియచేయడం జరుగుతుంది. మరి ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ను కొడుతుందని మనం చూడాలి. కానీ ఏది ఏమైనా సరే ఈ ఆగస్టు 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ నెల చివరాఖరు వరకు కూడా ఈ 30 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనేవి 2 రిలీజ్ సినిమాలు, ఒకటి కొత్త సినిమా అనేది కొంచెం గ్యాప్లో రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. ఒక రకంగా సెప్టెంబర్ నెల అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ పండగే పండగని మనం అయితే చెప్పుకోవచ్చు.